ఒకప్పుడు మీరు చూస్తే ఏటి కొప్పాక, కొండపల్లి ఈ బొమ్మలకు పెద్ద ప్రాధాన్యత లేదు. ఈరోజు మళ్ళీ రివైవ్ అవుతా ఉంది. దాన్ని వన్ ఆఫ్ ది బెస్ట్ ఎక్స్పీరియన్స్ సెంటర్గా మనం తయారు చేసే పరిస్థితి వస్తుంది. అందుకే ఈరోజు నేను మిమ్మల్ని అందరూ కోరేది, మన హెరిటేజ్, మన కల్చర్, మనకుండే అవకాశాలు, చాలా హిస్టారికల్ మాన్యుమెంట్స్ ఉన్నాయి. అవన్నీ కూడా మనం చేయాల్సిన అవసరం ఉంది. ఇందులో ఎకో టూరిజం, అడ్వెంచర్ టూరిజం, టెంపుల్ టూరిజం, ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఈరోజు తిరుపతి ఉంది, లివింగ్ గాడ్. ఈరోజు బాలాజీ ఆయన మొత్తం ఆ దేవుడు మొత్తం అందరిని అట్రాక్ట్ చేసే పరిస్థితి వస్తున్నాడు. 1,00,000 మంది వస్తున్నారు పర్ డే. దేవుడికి సమయం కూడా ఉండలేదు. మన వాళ్ళు ఆయన నిద్ర కూడా సమయం ఇచ్చే పరిస్థితి లేదు. ఆయన్ని ఎంతవరకు ఉపయోగించాలో అంతవరకు ఉపయోగించే పరిస్థితికి వస్తున్నారు. కానీ మన సాంప్రదాయాలు కాపాడుకుంటూనే ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. కానీ అక్కడ వచ్చేవాళ్ళు 1 రోజు ఉండి వెళ్ళిపోతున్నారు. ఆ 1 రోజు ఉండే వాళ్ళకు ఒక 3 రోజులు ఉండేట్టుగా ఎక్స్పీరియన్స్ సెంటర్స్ క్రియేట్ చేయగలిగితే, 1 రోజు ఉండేవాళ్ళు 4 రోజులు ఉండగలిగితే, అక్కడ ఉండే హోటల్ అకామిడేషన్ కానీ, లోకల్ ఎక్స్పీరియన్సెస్ విట్నెస్ చేయడం కానీ, ఇలాంటి చాలా చేసే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సిన అలాంటి ప్లేసెస్లో మొన్నే టూరిజంలో చెప్పాను, వెడ్డింగ్ డెస్టినేషన్ కింద మనం తయారు చేయొచ్చు. ఆ ప్లేస్ని వెడ్డింగ్ డెస్టినేషన్ కింద తయారు చేస్తే, అన్నవరం ఉంది, సత్యనారాయణ వ్రతాలన్నీ అక్కడే జరుగుతాయి, పెళ్ళిళ్ళు అక్కడే జరుగుతాయి, తిరుపతిలో కూడా జరుగుతున్నాయి. తిరుపతిని వెంకటేశ్వర స్వామి సన్నిధిలో పెళ్లి చేసుకోవడం అనేది ఒక పవిత్రమైన కార్యక్రమం అని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నా. అలాంటి సాంప్రదాయాన్ని మనం ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. అదే మరి రాబోయే రోజుల్లో టూరిజం అంతా కూడా వెల్నెస్ టూరిజం, క్రూయిజ్ టూరిజం, బీచ్ టూరిజం, కల్నరీకి ఎక్కువ ప్రోత్సాహం, ఫిల్మ్, అదే మరిగా సాంస్కృతిక కార్యక్రమాలు, ఇవన్నీ కూడా ఉండే ఏకైక రాష్ట్రం భారతదేశంలోనే, ప్రపంచంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నా. ఇంకొక పక్కన 40 బౌద్ధ స్థలాలతో అంతర్జాతీయ బౌద్ధ టూరిజాన్ని ఏర్పాటు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. కుంభమేళా తరహాలో 100 ఆలయాల్లో టెంట్ సిటీస్ కూడా మనం ఏర్పాటు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. యాంకర్ హబ్బులుగా విశాఖ, అరకు, రాజమండ్రి, అమరావతి, శ్రీశైలం, గండికోట, తిరుపతి, వారసత్వ ప్రాంతాలుగా కొండపల్లి, కూచిపూడి. కూచిపూడి ఇక్కడ పుట్టింది, ప్రపంచం అంతా వెళ్ళింది. కానీ ఇక్కడ మనం మర్చిపోతున్న కూచిపూడి ఇక్కడ ఉందని చాలామంది తెలియని పరిస్థితి వచ్చింది. అలాంటి కూచిపూడిని కూడా మనం ప్రమోట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఏటి కొప్పాక, మంగళగిరి, ధర్మవరం, ఇవన్నీ కూడా ఏ విధంగా తీర్చిదిద్దామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్కన మనకుండే బ్యూటిఫుల్ స్పాట్స్ని బయట ప్రపంచానికి తెలియజేసే విధంగా ఎక్కడికక్కడ మార్కెటింగ్ కూడా చేయాల్సిన అవసరం ఉంది. నేను ఒకటి చెప్పాను, ఏ ప్రోడక్టు లేనిది ఇక్కడ దానికి బ్రహ్మాండమైనటువంటి స్టోరీ క్రియేట్ చేసి ఆ స్టోరీ ద్వారా బ్రహ్మాండంగా మార్కెటింగ్ చేస్తూ ఉంటారు. మనకు అన్నీ ఉండి ఆ మార్కెటింగ్ వీక్ అయ్యి కానీ, లేకపోతే మనం దాన్ని సరిగా ప్రమోట్ చేసుకోలేకపోయడం వల్ల మనకి ఇబ్బందులు వస్తున్నాయి. అందుకే టూరిజం డిపార్ట్మెంట్ ఈ సంవత్సరం 8 మెగా ఈవెంట్స్ నిర్వహించారు. గండికోట ఇన్వెస్టర్స్ మీట్ పెట్టారు, బారువా మసులా బీచ్ ఫెస్టివల్స్ పెట్టారు, అరకు చలి ఉత్సవం పెట్టారు, ఫ్లెమింగో ఫెస్టివల్ పెట్టారు, నారీ శక్తి విజయోత్సవకు మంచి స్పందన వచ్చింది. మొన్నటి వరకు దసరా అంటే మనకు గుర్తొచ్చేది కలకత్తా, మైసూర్. ఇప్పుడు దసరా అంటే గుర్తు రాబోయేది విజయవాడ ఫెస్టివల్స్ అని చెప్పి తెలియజేస్తున్నా. ఈ సంవత్సరం బిగినింగ్ ఇక్కడ ఉండే వాతావరణం ఎక్కడా లేదు. ప్రకాశం బ్యారేజ్, కృష్ణా రివర్, రేపు రాబోయే అమరావతి సిటీ, చుట్టుపక్కల బ్యూటిఫుల్ హిల్స్, పంట పొలాలు. ఇక్కడ విజయవాడలో ఉండే ఇన్నోవేషన్స్ ఎక్కడా లేవు. విజయవాడలో పుట్టిన వాళ్ళు ప్రపంచం అంతా వెళ్ళి
ప్రపంచంలో బ్రహ్మాండంగా రాణించారు. విజయవాడ మాత్రం వదిలిపెట్టారు. ఇప్పుడు విజయవాడ రివైవల్ స్టార్ట్ అయింది. విజయవాడ డైనమిజం వస్తుంది. ప్రపంచంలోని భారతదేశంలోని విజయవాడ నెంబర్ 1 సిటీగా తయారయ్యే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుందని కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది బిగినింగ్ మాత్రం. ఇంకొక పక్క మీరు ఒకసారి చూస్తే రాయలసీమ టెంపుల్ టూరిజం, ఎక్కడ చూసినా భగవంతుడు ఓసారి మొన్నటి వరకు రాయలసీమ రాళ్లసీమ అనేశారు. నీళ్లు లేకుండా చాలా కరువులు వచ్చాయి. ఇప్పుడు నీటి సమస్య పరిష్కారం చేశాం. వెంకటేశ్వర స్వామి అక్కడే ఉన్నాడు. రెండో పక్కన శ్రీశైలం మల్లికార్జున స్వామి, ఒక దివ్యక్షేత్రం, ఒక శక్తిపీఠం. 2 శక్తిపీఠాలుండే ఏకైక ప్రదేశం శ్రీశైలం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. రేపు 16వ తారీఖున ప్రధానమంత్రి గారు కూడా వచ్చి శ్రీశైలంలో పూజలు చేస్తున్నారంటే దానికి ఉండే శక్తి మనం గుర్తించకపోవడం కరెక్ట్ కాదు. అలాంటి శక్తిపీఠం. అదే మరిగా రాయలసీమలో మీరు చూస్తే మంత్రాలయం, కాణిపాకం విఘ్నేశ్వర స్వామి, కాళహస్త్రి, ఇలాంటి అనేక టెంపుల్స్ ఉన్నాయి. టెంపుల్ టూరిజం పెద్ద ఎత్తున ప్రమోట్ చేసుకునే పరిస్థితుంది. గండికోట వన్ ఆఫ్ ది బెస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్ మీరు చూశారు. ఇండియాలో ఎక్కడా లేదు. ప్రపంచంలోనే 8th బ్యూటిఫుల్ స్పాట్ గండికోట అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దాన్ని ఉపయోగించుకుంటే పక్కనే ఎయిర్పోర్ట్ ఉంది, పక్కనే గండికోట ఉంది. బ్రహ్మాండమైనటువంటి మనం అమెరికాలో మనం మాట్లాడుతుంటాం అలాంటి స్పాట్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. ఇంకొక పక్కన ఈరోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మన ప్రధానమంత్రి అయితే కచ్ ప్రాంతాన్ని ఒక కరువు ప్రాంతాన్ని టూరిజం హబ్గా తయారు చేసి లేటెస్ట్ టెక్నాలజీస్ అన్ని ఇక్కడ తీసిపోయి వన్ ఆఫ్ ది మోస్ట్ రిచెస్ట్ ప్లేస్గా తయారు చేసే పరిస్థితికి వచ్చారు. ఆ విషయం కూడా మనం దృష్టిలో పెట్టుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇప్పటికి మనకు 8 టూరిస్ట్ ప్రాజెక్టులు ఇచ్చారు. 428 కోట్ల రూపాయలు ఇచ్చారు. ఇది టూరిజానికి మంచి ఊతం వస్తుంది. ఇక్కడ ఒకే విషయం నేను చెప్తున్నాను, ఇక్కడుండే డిపార్ట్మెంట్ కూడా మనీ ఈజ్ నాట్ ది క్రైటీరియా. మీకు అవసరమైతే ఎంత డబ్బులు ఇవ్వడానికైనా ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నామని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. గవర్నమెంట్ డబ్బులు ఖర్చు పెడితే టూరిజం డెవలప్ కాదు. దీనికి కావాల్సింది ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్. ఎవరైతే మంచి హోటల్స్ కట్టేది మేము కట్టి హోటల్స్ రన్ చేయలేము, మీరు కట్టాలి. నేను చెప్పినటువంటి ఎక్స్పీరియన్స్ సెంటర్స్ కానీ ఇలాంటి ప్రదేశాలని మీరు డెవలప్ చేయాలి. మీరు డెవలప్ చేస్తే మేము ఇన్సెంటివ్స్ ఇవ్వగలిగితే ఆటోమేటిక్గా సస్టైనబిలిటీ వస్తుంది. మన రాష్ట్రంలో మీరు ఒకసారి చూస్తే అడ్వెంచర్ టూరిజాన్ని ప్రమోట్ చేస్తున్నాం. 70 అడ్వెంచర్ లొకేషన్స్ని ఐడెంటిఫై చేశాం. 123 అప్లికేషన్లు కూడా ఆపరేటర్ నుంచి వచ్చాయి. తొందరలోనే అందరికీ అనుమతులు ఇస్తాం. విశాఖలో ఒక చిన్న ఎక్స్పెరిమెంట్, డబుల్ డెక్కర్ బస్సును ఏర్పాటు చేసి 11 ప్రాంతాల్లో పర్యాటకులను తీసుకు ఏర్పాటు చేస్తే అది ఒక క్రేజీగా తయారయ్యే పరిస్థితి వచ్చింది. ఇనిషియేటివ్ చిన్నది, ఇన్నోవేటివ్ ఇనిషియేటివ్. ఇట్ హెస్ గివెన్ ఏ వెరీ గుడ్ ఇంపాక్ట్. విశాఖపట్నంలో క్రూయిజ్ కూడా ప్రారంభించాం. అఖండ గోదావరి ఇప్పుడే మనం మాట్లాడిన చూసాం. అఖండ గోదావరి ద్వారా రాజమహేంద్రవరం ఆ పరిసర ప్రాంతాలు అభివృద్ధి చేస్తాం. రేపు గోదావరి పుష్కరాలు వస్తున్నాయి 2027కి. 27కి వన్ ఆఫ్ ది బెస్ట్ టూరిజం ప్రాజెక్ట్స్ తయారు చేసి రాజమండ్రి వన్ ఆఫ్ ది బెస్ట్ హబ్గా తయారు చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. ఇంకొక పక్కన అక్కడ చూస్తే హెవలాక్ బ్రిడ్జ్ ఉంది. వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ బ్రిడ్జ్, ఓల్డెస్ట్ అది. దాన్ని డెవలప్ చేసి పక్కన బ్రహ్మాండమైన రివర్ ఉంది. ఒక కింద చూస్తే ధవళేశ్వరం ప్రాజెక్ట్, పైన చూస్తే పోలవరం ప్రాజెక్ట్. ఇన్ బిట్వీన్ ఈ బ్రిడ్జ్ వస్తుంది. ఆ ప్రాంతాన్ని అంతా అభివృద్ధి చేసి ఇంకొంత ముందుకు పోతే పాపికొండలు వస్తాయి. ఆ పాపికొండలు కూడా భద్రాచలం వరకు పోతుంది. చాలా బ్యూటిఫుల్గా తయారవుతాయని కూడా నేను మీకు తెలియజేస్తున్నా.